యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతాను, వినండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవక్త యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనం. యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి 500 సంవత్సరములకు ముందే ఏం చేస్తూ వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమును గురించి, రాకడను గురించి, ఆయన జన్మమును గురించి మనకు వివరిస్తూ వచ్చినాడు. ఆయన మొట్టమొదట సంబోధించినది ఏంటంటే, శిశువు పుట్టెను అంటే, మానవుడు మొట్టమొదట దేవుడు కలుగజేసినప్పుడు, నేల వెంటతో నరుని నిర్మించినప్పుడు మానవుడు శిశువుగా లేడు. ఎట్లున్నాడంటే పెద్దగానే, అంటే 6 అడుగులే దేవుడు తయారు చేస్తూ వచ్చినాడు. అయితే ఈ యొక్క సృష్టి ధర్మం జరిగినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, శిశువులు పుడతా వచ్చి చిన్నపిల్లలు పుడతా వచ్చినాడు. ఆ కోవలోనే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు అయ్యుండి కూడా ఎట్లొచ్చినాడంటే ఈ లోకంలోనికి శిశువుగా వచ్చినాడు. అంటే చిన్న బాబుగా ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటాడు. కుమారుడు అనుగ్రహింపబడెను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఎట్లుందంటే, చూడండి, ఆ లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో రాయబడింది 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అర్థమైందమ్మా? శిశువుగా ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఆయన కుమారుడుగా బయలుపరచబడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన భుజముల మీద ఏముందంట, రాజ్యభారం ఉండును అంటాడు. ఆయన భుజముల మీద ఏముందంటమ్మా, ఏ రాజ్యభారము? ఈ లోకం మీద ఏ రాజ్యభారమమ్మా? ఏ రాజ్యభారం ఉంది ఆయన భుజముల మీద అంటే, పరలోక రాజ్యభారం అంతా కూడా ఆయన భుజముల మీదనే ఉంది. అందుకే ఆయన పరిచయం చేసిందంతా పరలోక రాజ్యాన్ని పరిచయం చేశాడు. ఈ లోకాన్ని పరిచయం చేయాలా, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలను పరిచయం చేయాలా, ఈ లోకంలో ఉన్న రాజులను పరిచయం చేయాలా, ఈ లోకంలో ఆ గొప్పతనాన్ని పరిచయం చేయాలా, ఈ లోకంలో ఉన్న సంపదను పరిచయం చేయాలా, ఈ లోకంలో ఉన్న బంగారును పరిచయం చేయాలా, ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులను పరిచయం చేయాలా. ఈ లోకంలో మీరు ఏమీ లేకుండాదే మంచిది అన్నాడు. ఏమన్నాడు? ఈ లోకంలో మీరు ధనం కూర్చుకోవద్దండి, కూర్చుకుంటే ఏమవుతుంది, ఇక్కడ దొంగలు వస్తారు, చిమ్మట కుట్టేస్తుంది, ఇక్కడ సమకూర్చుకున్న ధనం ఇక్కడే నశించిపోతుంది, మీ ధనం ఎక్కడుండాలా, పరలోకంలో ఉండాలని ఎక్కువగా పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తా వచ్చినాడు. ఆయన భుజముల మీద ఏ రాజ్యభారం ఉందంటే, పరలోక రాజ్యభారం ఉంది. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఆయన పరలోకానికి నడిపించాలా, మనల్ని కూడా ఆయన పరలోకానికి చేర్చాలా, మనందరినీ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఏం చేయాలంటే పరలోక రాజ్యం వైపు చూపించాలా. ఆయన దిక్సూచి లాంటివాడు. పరలోక రాజ్యం వైపు ఎవరైనా చూపించుకుంటే మనకు ఎట్లా అర్థమవుతుంది? ఎవరైనా చూపిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. చూపించకుండా మనకేమీ అర్థము కాదు. పరలోక రాజ్యము వైపు మనల్ని ఆయన చూపిస్తూ వచ్చినాడు. అందుకే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనా, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని పరలోక రాజ్యం యొక్క భారం అంతా కూడా ఆయన మోసుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఎట్లా ఆశ్చర్యకరుడు అంటే, చీకటిలో నుండి వెలుగును తీసుకొచ్చిన దేవుడు. ఆశ్చర్యమా కాదా? కటిక చీకటి లోకాన్ని కమ్మి ఉన్నప్పుడు ఆ కటిక చీకటిలో నుండి ఏం చేసినాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరండి ఆయన? ఆలోచనకర్త. మంచి ఆలోచన అనేది మానవునికి చాలా ఇంపార్టెంట్. మంచి ఆలోచన అనేది మానవునికి ముందుగా దురాలోచన వస్తుంది, మంచి ఆలోచన రాదు కదా. మనం పోతున్నాం అనుకోండి, ఒక 10,000 రూపాయలు డబ్బులు దొరికింది అనుకోండి, మొట్టమొదట వచ్చే ఆలోచన ఏంది? టకానా తీసుకోవాలా, జేబులో పెట్టుకోవాలి కదా. అయ్యో ఎవరో 10,000 రూపాయలు అంటే ఎన్ని రోజులు కష్టపడినారో ఏమో,
వాళ్ళకి ఇచ్చేద్దామనే మంచి ఆలోచన బిరిన రాదు. వస్తుందా? మంచి ఆలోచన రాదు బిరికిన. టక్కన జోలు పెట్టుకుందామా అనిపిస్తుంది. ఒకవేళ మనసాక్షి గద్దించి, అయ్యో ఎవరో కష్టపడి పాపం ఏదో ఎత్తిపెట్టుకున్నట్టున్నారు, దేని కొరకు ఎత్తిపెట్టుకున్నట్టున్నారు, వాళ్ళు ఎవరైనా నిజాయితీగా వచ్చి అడిగితే ఇద్దాంలే అని మంచి ఆలోచన ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆయన ఆలోచన కర్త. అర్థమవుతుందమ్మా? ఆయన మంచి ఆలోచన ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆ మంచి ఆలోచన ద్వారా నువ్వు ఏం 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 చేసి అంటే ఓ మనిషిని సంపాదించుకోవచ్చు. మంచి ఆలోచన, అయ్యా ఆడ కూర్చొని ఎవరైనా ఎతుకులాడుకుంటారు, నా ఏం ఎతుకుతున్నావు అంటే, నా డబ్బులు పోగొట్టుకున్నానన్నా అంటే, ఎంత ఉంది కరెక్ట్గా చెప్పు, 10,000 రూపాయలు ఉందన్నా, నేను ఏదో పనికని పెట్టుకోండి, దాన్ని నేను కష్టపడుకోండి, నెలంతా కష్టపడి భార్య బిడ్డల కోసం ఇంటికి తీసుకుపోతా అంటే జారిపోయింది, పడిపోయింది, అదిగో నీ డబ్బులు పొట్టు అంటే, అన్న నీ పేరు ఏం పేరన్నా, ఎంత మంచివాడు నన్ను ఈ కాలంలో ఎవరైనా దొరికితే ఇస్తారా అన్న అని వాడు మాట్లాడినప్పుడు ఒక మనిషిని మనం ఏం చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. వాడు మన గురించి ఆడైనా కూడా ఏం చెప్తాడంటే, అరే ఆయన చాలా మంచోడు, నాది 10,000 పోయింటే ఆయనకు దొరికింటే ఆయన ఏం చేసినాడు, మళ్ళీ నాకు ఇచ్చేసినాడు. ఆ రోజు ఆ నెలంతా నా భార్య పిల్లలు నేను ఎంత పోషింపబడినాం. ఒకవేళ ఆ 10,000 పోయింటే అప్పుల పాలు అయిపోదు అని మనల్ని ఇంకా నలుగురికి ఏం చేశాడు, ఆయన పరిచయం చేస్తాడు. ఆలోచన ఎవరు ఇచ్చినారు? దేవుడు. ఆలోచన ఆయన ఎవరంట? ఆలోచన కర్త. బలవంతుడైన దేవుడు అంట. ఏమంట? బలవంతుడైన దేవుడు. ఎక్కడ బలము? ఈ లోకంలో అందరినీ కొట్టే బలమా? ఈ లోకాన్ని సంపాదించే బలమా? ఈ లోకాన్ని అన్నిటినీ ఆక్రమించుకునే బలమా? బలవంతుడైన దేవుడు అంటే ఎవరమ్మా? బలవంతుడు అంటే ఎవరే అంటే, బలిష్టమైన ఈ లోకపు పాపపు కోరల నుండి నిన్ను విడిపించడానికి బలవంతుడైన దేవుడు ఆయన. ఈ పాపపు లోకము అంత తొందరగా నిన్ను వదిలిపెట్టదు. ఈ పాపపు ఆలోచన తొందరగా నిన్ను వదిలిపెట్టదు. ఈ పాపపు కోరల్లో చిక్కుకొని ఈ పాపమునకు అలవాటు పడిన మనిషి తొందరగా బయటికి రమ్మంటే రాడు. వస్తాడా? రాడు. కొంతసేపు మందిలో కూర్చోమంటే కూర్చోడు. కూర్చుంది టకటకటకటగా వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఈ లోకం నుంచి విడుదల పొందడము అంత తేలికైన పని కాదు. అటువంటి వారిని ఏం చేశాడంటే ఆయన, ఈ లోకము నుండి, ఈ లోక పాపపు కోరల నుండి, ఈ లోక పాపపు ఆ వలయముల నుండి విడిపించడానికి బలవంతుడైన దేవుడు. ఎప్పుడు మన చెయ్యి ఆయనకు ఇచ్చినప్పుడు కదా. లోపలే ఉండి నన్ను నిడిపించు అన్నామనుకో, నువ్వు బయటకు వచ్చేది నీకు ఇష్టం లేదు. ఎవరైనా నిడిపిస్తే నేను వస్తా అంటే అది ఏమాట? అర్థమవుతుందా? మన చెయ్యి ఆయనకిచ్చి, తండ్రి ఈ పాపపు లోకమును నన్ను విడిపించంటే చేయి పట్టుకొని ఏం చేశాడు నిన్ను? ఆ పాపము, బలిష్టమైన పాపములో చేతిలో నుండి నిన్ను బయటికి లాగట్టుకు ఆయన బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి అంట. ఏమంట? నిత్యుడగు తండ్రి. నువ్వు ఎప్పుడు కూడా ఆయన నామం స్మరించుకోవడానికి, ఎప్పుడు కూడా ఆయన పేరు పెట్టుకోవడానికి, ఎప్పుడు కూడా ఆయన్ను పూజించడానికి నా తండ్రి నిత్యుడగు తండ్రి. చనిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయేవాడు కాదు. ఆయన మృత్యుంజయుడైన వాడు, ఆది మధ్య అంతము వరకు ఉండేవాడు. ఆయన అంతము లేని దేవుడు, అనంతుడైన వాడు. ఆయన శాశ్వతుడైన దేవుడు, నిత్య జీవములోనికి మనల్ని నడిపించే దేవుడు. ఆయన మరణించకపోవడమే కాదు, నిన్ను కూడా చావనివాడంట. ఏమంట? ఆయన మరణించకపోవడమే కాదు, మనల్ని కూడా మరణంలో నుండి ఏం చేశాడంట? జీవపు వెలుగులోనికి నడిపిస్తాడంట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆయన చనిపోకపోవడమే కాదు, మనల్ని కూడా చనిపోకుండా ఏం చేశాడంటే నిత్యత్వములో, ఎటర్నల్ లైఫ్ అంటారు, అంటే నిత్య జీవము అంటారు. నిత్య జీవములో మనల్ని ఏం చేశాడంట? నడిపించేవాడు. నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి. భూమి మీద మనిషి కోరుకునేది ఒకటి, ఏంది? సమాధానం ఉండాలంటే పిల్లలు సక్రమంగా ఉండాలి, సమాధానం ఉండాలంటే భార్యాభర్తలు సక్రమంగా ఉండాలి, సమాధానం ఉండాలంటే మన వీధిలో వాళ్ళు సక్రమంగా ఉండాలి, సమాధానం ఉండాలంటే మన సంఘంలో వాళ్ళు సక్రమంగా ఉండాలి, సమాధానం ఉండాలంటే నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో సక్రమంగా ఉండాలి. అట్లా సక్రమంగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ వాళ్ళతో సక్రమంగా
ఉండాలి. ఈ సమాధానమునకు అధిపతి అంట ఆయన. ఎవరంట? సమాధానమునకు అధిపతి. ఆ సమాధానమునకు అధిపతి అయిన దేవుడు, అధిపతి ఆయన అయినప్పుడు సమాధానం నిత్యము మనకేం చేస్తాడంట? పంపుతానే ఉంటాడు. మనం ఎన్నోసార్లు అసమాధానంలో ఉండి వేసారిపోయి విసిగించుకొని తర్వాత ఏంది ప్రభా నాకు ఇన్ని కష్టాలు, ఎన్ని నాకు ఇన్ని బాధలు, నాకు ఇన్ని దుఃఖం, ఎందుకు నాకు ఈ నా ప్రయాస అని మనము కొట్టుమిట్లాడుతున్నా కూడా దినదినము ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? సమాధానంలోనికి నడిపిస్తా ఉన్నాడు. అయ్యో పడిపోతాను అనుకుంటే దేవుడు కాపాడినాడు సమాధానం. అయ్యో నష్టపోతాను అనుకుంటే దేవుడు కాపాడినాడు సమాధానం. అయ్యో ఇంత డబ్బులు వేస్ట్ అయిపోతుంది అనుకుంటే దేవుడు కాపాడినాడు సమాధానం. మోసపోకుండా దేవుడు కాపాడినాడు సమాధానం. అయ్యో నా బిడ్డ నా మాట వినడు అనుకోండి, విన్నాడు సమాధానం. నా భర్త నా మాట వినడు అనుకోండి, విన్నాడు సమాధానం. నా భార్య నా మాట వినదనుకోండి, విన్నాడు సమాధానం. ఆయన సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. ఆయన సమాధానమును ఈ లోకములోకి అనుగ్రహించే దేవుడు. ఆయన పుట్టినప్పుడే దూతలు చెప్తా వచ్చినాయి ఏమంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టలేని మనుషులకు సమాధానము కలుగునుగాక. ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటామో, ఎవరైతే ఆయనను మనం ఇష్టపడతామో వారందరికీ ఏం కలుగుతుందంటే సమాధానము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన అలజడి సృష్టించే దేవుడు కాదు, అల్లరి సృష్టించే దేవుడు కాదు, కొట్లాట్లు పెట్టే దేవుడు కాదు, అధికారం కోరుకునే దేవుడు కాదు. అర్థమవుతుంది? అధికారం కొరకు కొట్లాడుకునే దేవుడు, నాకు కానే కావాలనే దేవుడు కాదు. ఎందుకంటే ఈ లోకాన్ని వదిలేయని చెప్పినాడు. ఏం చెప్పినాడు ఆయన? ఈ లోకాన్ని వదిలి, ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రేమించినా ఈ లోకం నిన్ను ఏం చేస్తుంది? ఒకరోజు ఏం చేస్తుందమ్మా? సాగనంపుతుంది. ఉంటుందా? ఉన్నిచ్చిందా? మన తాతగారిని ఉన్నిచ్చిందా? వాళ్ళ తాతగారిని ఉన్నిచ్చింది. వాళ్ళ ఎంత బలంగా బతికింటారు? ఎంత సంపాదించింటారు? అర్థమవుతుందా? ఎంత సంపాదించింటారు, ఎంత బలంగా బతికింటారు. వీటి నుంచి ఆడవరకు అంతా నాకే కావాలా, నా బిడ్డలకే కావాలని ఎంత ప్రాకులారి తింటాడు. ఉన్నిచ్చిందా ఈ లోకమమ్మ? ఉన్నిచ్చింది. ఎవరన్నా మా ముత్తాత బతికినాడని చెప్పి చేయొద్దండి, మా తాత బతికినాడని చేయొద్దండి. ఉన్నిచ్చదు. నన్ను కూడా అంతే. ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత పెట్టి ఏం చేస్తుంది? ఈ లోకంలో నుంచి సాగనంపుతుంది. సాగనంపి ఈ లోకం మీద మనకి ఎంత ప్రేమ అంటే అబ్బా వదిలిపెట్టిపోయేకి ఇష్టము లేదు. అందుకే కఠినమైన మాట చెప్పినాడు. ఏమంటే ఈ లోకాన్ని చూడొద్దు, ఈ లోకాన్ని ప్రేమించవద్దు. ఈ లోకంలో ఫైట్ చేసేకి రాలా నేను, ఈ లోకంలో అధికారం సంపాదించుకునే దానికి రాలే, ఈ లోకాన్ని పరిపాలన చేసేకి రాలే. ఈ లోకం పరిపాలన చేసినా కూడా ఒకప్పుడు ఏం చేస్తుంది? సాగనంపుతుంది. మనకంటూ ఒక లోకం ఉంది. ఏ లోకం అది? పరిశుద్ధమైన లోకం. ఏ లోకం అది? పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నీతిగల లోకం. నీతి నివసింపజేసే లోకం, నీతి నివసించే లోకం. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏమంటే, ఇప్పుడు ఆ కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీలో పలానోళ్ళకు అని పెట్టామనుకోండి, ఆ కుర్చీలో ఆ మనిషి రాకపోయినా మనం ఆ కుర్చీని వదిలిపెట్టి ఉండడమే నీతి. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కూర్చుండేది నీతి కాదు. అర్థమవుతుందా? దేవుడు నీతిగల రాజ్యం మనకు అనుగ్రహించే సిద్ధంగా ఉన్నాడు. ఈ రాజ్యం కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అంటే ఈ రాజ్యం కొరకు వచ్చినాడా? ఈ భూమండలాన్ని పరిపాలన చేసేకి వచ్చినాడా? చెత్త ఇది, కాలిపోతుంది. ఈ భూమి ఏమైపోతుందమ్మా? కాలిపోతుంది. నిలబడుతుందా? నిలబడదు. ఈ భూమి శాశ్వతంగా నిలబడుతుందంటే నిలబడదు. ఎందుకంటే ఈ భూమిని దేవుడు సృష్టించిన సృష్టి అంతే. అది శాశ్వతమైనది కాదు. అందుకే ఈ భూలోకంలో అందరూ కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటా, అధికారం కొరకు, కుర్చీల కొరకు, రాజులు కావాలని, అధికారులు కావాలని, మంత్రులు కావాలని కొట్టుకుంటుంటే వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉన్నాడు యేసు ప్రభు. వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉన్నాడు. అయ్యో ఈ లోకంలో పోరాడొద్దండి అయ్యా, ఈ లోకంలో ఏముంది? శాశ్వతంగా ఉండేది కాదు. అందరినీ లోకం సాగనంపేస్తుంది. శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే పరలోక రాజ్యం, నీతి ఉంటుంది ఆడ.
నువ్వు నీతిగా బ్రతికితే అక్కడ నీకు స్థానము ఉంటుంది. నీతి తప్పితే అక్కడ స్థానము లేదు. నీతి తప్పిన వానికి అక్కడ స్థానము లేదు. అందుకే ఆయన నీతిమంతుడుగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ వచ్చినాడు. నీతిమంతుడు ఆయన అంటాడు. పిలాతు యేసుప్రభును సిలువ వేసేటప్పుడు ఆ నీతిమంతుని పాపము నాకు వద్దు అని చేతులు కడుక్కున్నాడు. ఏమంట? ఆయన నీతిమంతుడయ్యా, ఆయనకు సిలువ వేస్తే ఆ పాపము నాకు అంటుకుంటుంది, నేను చేతులు కడుక్కుంటాను, మీరేమైనా చేసుకోపండి అన్నాడు. ఆయనలో ఏముంది? నీతిని స్థాపించినాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారుగా, యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నవారుగా, యేసుక్రీస్తు ప్రభువును గ్రహించిన వారుగా మనం కూడా లోకము కొరకు, లోక అధికారుల కొరకు, లోక అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు, లేకపోతే ఈ లోకములో సంపాదించేదాని కొరకు, ఈ లోకములో ప్రాకులాడే కన్నా నీతిని మనం కూడా స్థాపిస్తున్నామా లేదా? నీతిని నువ్వు స్థాపించిన అవసరం లేదు, వెంబడించి నడుచుకుంటే చాలు. ఎట్లా? మనం స్థాపించడానికి మనకంత శక్తి లేదు. నీతిని అనుసరించి నడుచుకుంటే చాలు. నీతి అమ్మను అమ్మ, తల్లిని తల్లి అని, తండ్రిని తండ్రి అని, చెల్లిని చెల్లి అని, అర్థమవుతుందా? అక్కను అక్క అని గౌరవించుకుంటా, నీతి తప్పిపోకుండా గౌరవించుకుంటా పరిశుద్ధమైన మార్గంలో, ఆ నీతి మార్గంలో నడుచుకుంటే చాలు. ఆయన నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఆ దేశంలో పుట్టు, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారి నీతిని అనుసరించి నడుచుకుంటే ఆయన నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేశాడంట? సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? పవిత్రులుగా చేయును. దేవుడు నీతిమంతుడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? పవిత్రులుగా చేసి, దుర్నీతి మనకు అంటుకోకుండా నీతి మార్గంలో మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. నీతి మార్గంలో నడుచుకుంటే ఆ నీతి గల రాజ్యంలో ఉంటాం. శాశ్వతమైనది అది. ఎవరు మళ్ళీ ఎనికి నేను పిలిచేవాళ్ళు లేరు. ఆ రాజ్యంలో, నీతిగల రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఎనికి రామ్మా నువ్వు అనేవాళ్ళు నిన్నెవరు లేరు. ఎనికి రాప్పా నిన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు. నీతిగల రాజ్యంలో నీతిమంతుని దగ్గర ఉంటాం. నీతిమంతుని దగ్గర ఉంటాం. నీతిమంతుని దగ్గర ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది. ఏముంటుంది? నీతిమంతుని దగ్గర ధైర్యం ఉంటుంది. నీతిమంతుని దగ్గర ఆనందం ఉంటుంది. నీతిమంతుని దగ్గర సంతోషం ఉంటుంది. నీతిమంతుని దగ్గర సమాధానం ఉంటుంది. నీతిమంతుని దగ్గర భరోసా ఉంటుంది. అటువంటి నీతిగల రాజ్యమును స్థాపించుట కొరకై, ఈ లోకములో ఉన్న మనలందరినీ నీతిగల రాజ్యమును తీసుకుని వెళ్ళుట కొరకై యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరముల క్రితం ఈ లోకానికి రిక్తుడుగా, దీనుడుగా ఈ లోకములో ప్రవేశించి ఆయన నీతి మార్గమును బోధిస్తూ, నీతి మార్గమును స్థాపిస్తూ, నీతి మార్గమును చెబుతూ మనల్ని కూడా ఏం చేశాడంటే నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఏం చేస్తానంటే పరలోక రాజ్యానికి నడిపిస్తాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడున్న ఈ కల్చర్, అంటే ఇప్పుడున్న మనం ఏ ఊబిలో ఉన్నామో, ఏ పాపములో, అంధకారములో, విచారములో, దురాలోచనలో, దుర్భాషలలో, బూతులలో ఏ జీవితం అయితే జీవిస్తున్నామో ఆ జీవితం నుండి విడిపింపబడి, లేకపోతే ఆ జీవితంలో నుండి విడిపింపబడి ఆ జీవితం నుంచి నూతన జీవితం పొందడమే బాప్తిసం అంటే. బాప్తిసం నీళ్ళలో మునిగేది కాదు. నీళ్ళలో మునిగినంత మాత్రాన హృదయం శుద్ధిపడుతుందా? ఏమో నీళ్ళలో మునిగినంత మాత్రాన హృదయం శుద్ధిపడుతుందా? బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు నేను నీతి మార్గం తప్పించి నడుచుకున్నా, వాయువరసలు లేకుండా నడుచుకున్నా, బూతులు మాట్లాడి నడుచుకున్నా, అన్యాయం చేసి నడుచుకున్నా, అక్రమంతో నడుచుకున్నా, అన్యాయంగా నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే ఇవన్నీ వదులుకుంటా ఉన్నాను, నీతి మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నాను అనేది బాప్తిసం. ఈ రోజు నుంచి కొత్తగా బ్రతకాల అని తీర్మానం చేసుకుంటామే, అదే బాప్తిసం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును అంటే అర్థం ఏంటంటే నీళ్ళలో మునిగితే కాదు. నీళ్ళు నిన్నేం చేయవు? శుద్ధి చేయవు. నీళ్ళు శుద్ధీకరిస్తాయా? నీ ఆత్మను శుద్ధీకరించవు. నీళ్ళలో మునిగితే కానీ నీ శరీరంలో ఉన్నవి ఏమైనా పోవచ్చునేమో, కానీ ఆత్మలో ఉండేది పోదు. పాపం హృదయంలో దాచిపెట్టుకొని నీళ్ళలో మునిగి లేస్తే ప్రయోజనం ఏముంది? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఆ హృదయంలో ఉండే పాపమేగా చేస్తావు, హృదయంలో ఉండే ఆ దురాలోచనగా చేస్తావు,
హృదయంలో ఉండే లంచమే కదా తీసుకుంటావు, హృదయంలో ఉండే విచారమే కదా చేస్తావు, హృదయంలో ఉండే బూతు మాటలే కదా మాట్లాడతావు. అర్థమవుతుందా? నీ హృదయాన్ని మార్చుకోవడమే బాప్తిసం అంటే. దాన్ని ఎంతోమంది వక్రంగా మాట్లాడుతూ ఉంటారు, బాప్తిసం తీసుకుంటేనైనా పరలోకం లేకుండా లేదని. నువ్వు ఎప్పుడైతే నీ పాపపు స్థితి గమనించి వదులుకొని నూతనంగా నడుస్తావో, క్రీస్తుని వెంబడించి నడుచుకుంటావో, అదే బాప్తిసం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ, మారుమనసు, బాప్తిస్మము, ఆ యొక్క పాపక్షమాపణ పొందిన వారమై మనము నీతి రాజ్యం వైపు ప్రయాణం చేసేటట్టుగా మన దేవుడు మనకు మార్గం చూపించడానికి లోకానికి వచ్చిన దేవుణ్ణి మనము అనుసరించి నడుచుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అని ఎందుకంటున్నానంటే, నీ హృదయంలో నీ ఆత్మలో ప్రేరేపణ కలిగించేది పరిశుద్ధ ఆత్మే. నీ ఆత్మను పరిశుద్ధపరచాలంటే నీ ఆత్మను పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే పరిశుద్ధపరచగలడు. అపవిత్ర ఆత్మ పట్టింది ఏమంటారంటే దయ్యం పట్టింది అంటారు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్టుగా, పరిపూర్ణంగా మనం క్రీస్తుని వెంబడించినట్టుగా, ఆ యొక్క నీతి నియమములు, ఆయన యొక్క మార్గములు అనుసరించి నడుచుకొని ఆయన వారసులముగా ఈ లోకంలో జీవించినట్టుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, పరలోకమందున దేవ, మీరు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, మిమ్మల్ని వెంబడించుట కొరకై తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటూ, ఈ లోకము, అధికారం తండ్రి ఇవన్నీ శాశ్వతము కావు, వదిలిపెట్టి వెళ్ళాల్సినవి. ఈ దశంభాగాలు, డబ్బులు తండ్రి, ఈ పాప సంబంధమైన ప్రతిదీ కూడా తండ్రి వదిలిపెట్టి వెళ్ళాల్సింది. ఎంత సంపాదించినా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళాల్సింది తండ్రి. నీతిని సంపాదించుకొని నీతి మార్గంలో నడుచుట కొరకే, నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం మీదని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా తండ్రి. నీతిని సంపాదించుకునే దాని కొరకై నిన్ను వెంబడించి నడుచుకోవడమే నీతి, మిమ్మల్ని అనుసరించి నడుచుకోవడమే నీతి. మీ ఎదుట పాపాలు ఒప్పుకొని నూతన జీవితం జీవించడమే బాప్తిసం ప్రభా తండ్రి. అటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నీ ప్రసన్నతను ప్రభా, నీ పరిశుద్ధతను ఇతరులకు పరిచయం చేసే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా తండ్రి నాయన, క్రియల ద్వారా మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును చెదిరిన సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ క్రిస్మస్.